ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాటలు వాక్య ధ్యానం అందును ప్రభా, ప్రార్థన విజ్ఞాపనను మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిడ్డలు సకాలంలో రావడం సహాయం చేయండి. మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు తండ్రి మీకు మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిటకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు ఆ దేవాది దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ ప్రదేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల దేవా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడనైనా, సర్వంత్రయామి, నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. ఆరాధన ద్వారానైనా మహిమ పొందిన దేవా, కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. ఆరాధనలో మా హృదయాన్ని నైనా తండ్రి అయినా పరిశీలించిన దేవా, వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా మనస్సుకు నెమ్మదినిచ్చిన దేవా, కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించుండగలైన తండ్రి అయ్యా, యేసునామములోనైనా తండ్రి అయ్యా, నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచినైనా పవిత్రపరిచి, లోక పాపం నుండి సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచి, పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ ఏడంతరాత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా, వాక్యం ధరనైనా తండ్రి నాతో మా అందరితో నువ్వు మాట్లాడమని, నువ్వే కృప చూపించి నడిపించి మాకు సహాయము చేయమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాలి అనుకునే ప్రాముఖ్యమైన సందేశం ఏంటండి? శ్రమలు. లోకములో మనకి శ్రమ కలుగుతుంది. మనం ఎదుర్కొనే శ్రమను బట్టి, ఆ శ్రమ ద్వారా మనం పొందుకునే వేదనను బట్టి భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమను సైతం జయించే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో. నేను లోకంని జయించి ఉన్నాను. లోకాన్ని జయించే దేవుడికి మన శ్రమ ఒక లెక్క అండి. మన శ్రమ అనేది ఆయనకి ఏమాత్రం గొప్పదిగా అనిపించదు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించిన సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి మనం పొందుకునే శ్రమ ఆయనకి చాలా చిన్నది. కనుక మనం పొందుకునే శ్రమలను బట్టి మనం భయపడకుండా లోకాన్ని జయించే దేవుని వైపు మన శ్రమల్లో మనం చూసేవారిగా ఉండాలని దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనము, శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు కలగక మునుపు మనం ఏం చేస్తామండి? త్రోవ తప్పేవారిగా ఉంటాం. ఇప్పుడు ఈ లోకంలో చూసినట్లయితే విశ్వాసులకు, దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరగని అన్య ప్రజలకు మనము వాళ్ళ మధ్యనున్న మనము వేరియేషన్ మనం చూస్తాం. వాళ్ళేమో ఉన్నతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. డబ్బులు, ఆస్తి, పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైన స్థితి, సుఖభోగాలు, ఉన్నతమైన మంచి భవనాలు, ఆరోగ్యం అన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆత్మీయులైన మనకు
శ్రమ కలుగుతూ ఉంటుంది, ఇబ్బందులు, అయిన వారిని కోల్పోయిన పరిస్థితులు, ప్రేమించిన వారు దూరమైన పరిస్థితులు, బంధువులు వేసే నిందలు, వాళ్ళు చూసే చిన్న చూపులు, ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిని. శ్రమలు అనేది మనకు ఉండకపోతే ఏం చేస్తామండి? మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం, పాపం చేసేవారుగా ఉంటాం, దేవునికి దూరం అయ్యేవారుగా ఉంటాం. కానీ శ్రమ కనుక మన జీవితంలో వచ్చినట్లయితే మనం ఏం చేస్తామండి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకొని జీవించేవారుగా ఉంటాం. శ్రమలు అనేవి మనను దేవునికి దగ్గరగా చేస్తాయి. శ్రమ లేకపోతే ఏమవుతుందండి? ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. కనుక దేవుడు ప్రతి ఆత్మీయులైన బిడ్డలకు శ్రమ పెడుతూ ఉంటాడు. ఎందుకండి? మనల్ని బాధ పెట్టాలనా? కాదు, ఆయనకు మనము దగ్గర అవ్వాలని, ఆయన వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకొని ఆయనతోనే జీవించాలనే దేవుడు మనకి మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమ కలగక మునుపు మనం ఏం చేస్తామండి? త్రోవ విడిచి నడిచేవారుగా ఉంటాం. కానీ శ్రమ కలిగితే ఏం చేస్తామండి? దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. చాలా మందిని మనం విశ్వాసాలను చూస్తాం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని పట్టించుకోరు, దేవుని సన్నిధికి రారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించరు. కానీ శ్రమ కాలంలోనే, అంటే ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద మన మీద పడి తిడుతున్నప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఏడ్చుకుంటూ దేవుడి సన్నిధికి వస్తాం. దేవుడే మార్గం అని అనుకుంటాం, దేవుడే మనకు సహాయం చేయాలని వేడుకుంటాం. ఇక్కడ అందుకనే భక్తుడు రాసండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఆయన వాక్యాన్ని అనుసరించడం కొరకు శ్రమ కలగడం అనేది మనకేమైందండి? మేలైంది. కనుక శ్రమలో ఉన్న మనము శ్రమను బట్టి మనం బాధపడకూడదు. ప్రియ సహోదరి సోదరా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటకు శ్రమ అనేది మన జీవితంలో మనకి మేలుగా ఎంచబడిందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు మనం చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడతాము. హల్లెలూయా. ఏంటండి? శ్రమ అనేది ఏం చేస్తుందండి? మనిషిని ఓర్పు కలిగిస్తుంది. ఓర్పు, శ్రమ అనేది ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు అనేది ఏం చేస్తుందండి? పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. శ్రమ వల్ల మనకేం కలుగుతుందండి? ఓర్పు కలుగుతుంది. ఓర్పును బట్టి మనము ఈ లోకంలో వచ్చే పరీక్షల్లో మనము విజయాన్ని పొందేవారుగా ఉంటాం. ఆ పరీక్షల్లో కూడా మనం నిరీక్షణ కలిగి ఉండేవారిగా ఉంటాం అని దేవుడు రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండేది ఏంటండి? ఓర్పు. ఓర్పు కలిగి ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క పరీక్షలో మనము విజయాన్ని పొందేవారుగా ఉండాలి. విజయాన్ని పొంది నిరీక్షణగా దేవుడిచ్చే విడుదల కోసం మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే శ్రమను పొందుకోరు, శ్రమను బట్టి ఓర్పుగా జీవించలేరు, దేవుడి పెట్టే పరీక్షల్లో విజయాన్ని పొందుకోలేరు, వారి జీవితంలో నిరీక్షణ కలిగి జీవించలేరు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో మనం ఓర్పు కలిగి ఉండి పరీక్షించబడి
శ్రమలో నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఉన్నతమైన విడుదల మనకు అనుగ్రహిస్తాడు. కనుక శ్రమల యందు మనం ఏం చేయాలండి? అతిశయపడేవారిగా ఉండాలి. ఎవరైనా మనం ఆత్మీయులను చూసినట్లయితే శ్రమల్లో బాగా నలిగిపోయిన వారిని చూసినట్లయితే వాళ్ళకి ఎంతో ఓర్పు అండి. కుటుంబంలో ఓర్పు, సేవలో ఓర్పు, ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో ఓర్పు. వారు దేవుడు పెట్టే పరీక్షల్లో విజయాన్ని పొందేవారిగా ఉంటారు. వారికి ఒక గొప్ప ఉన్నతమైన నిరీక్షణ ఉంది. దేవుని రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మేము శ్రమల పాలయం కాబట్టి, శ్రమల్లో మేము నలగా పడ్డాము కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, గోధుమలు గురిగింజలు రెండు కలిసే ఉంటాయండి. కానీ గోధుమల ద్వారా మనకు ఉపయోగం. ప్రియ సహోదరి సోదరా, ఆ పంట వేసిన ఆ యజమానికి గురిగింజల ద్వారా ఉపయోగమా, గోధుమల ద్వారా ఉపయోగమా అండి? గోధుమల ద్వారానే ఉపయోగం. కానీ గోధుమలతో పాటు గురిగింజలు కూడా ఉంటాయి. గోధుమలు ఉపయోగపడతాయి. గోధుమలు పంటకి అనేక ప్రజలు కడుపు నింపడానికి ఉపయోగపడతాయి. గురిగింజల వల్ల ఉపయోగం ఉండదండి. గోధుమలకు కూడా నష్టం కలుగుతుంది. గోధుమలు కూడా గురిగింజల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరు, దేవుని నమ్మే బిడ్డల మనందరము విశ్వాసులము గోధుమలు వంటి వారము. గురిగింజలు లాంటి ప్రజలు అనేక మంది ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపము చేస్తూ, దేవునామానికి అవమానం తెస్తూ, లోకాశులతో నిండి ఉండి మనల్ని అవమానపరుస్తూ, గాయపరుస్తూ, నిందిస్తూ, మనకు ఈ లోకంలో స్థానం లేకుండా చేస్తా అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. గోధుమలు కూడా ప్రశాంతంగా పంట పండడానికి ఆ గురిగింజలు ఒప్పుకోవు. కానీ చివరిగా మంచి పంటనిచ్చేది గోధుమలే. చివరిగా ఆ యజమానుడు ఆ పంట నుండి స్వీకరించేది గోధుమలేనండి. ఆ గోధుమల్నే తీసుకొని అవి అనేక ప్రజలకు ఆహారంగా పెట్టి ఆ పంట ద్వారా తృప్తి పొంది ఆశీర్వదించబడి ఆ యజమానుడు సంతోషం పొందుకుంటాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులమైన మనందరము గోధుమల వంటి వారు. గురిగింజల లాంటి ప్రజలు మన మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల యజమానుడికి ఉపయోగం లేదు. గురిగింజలు ఎప్పటికైనా అవి కాల్చి వేస్తారు, తీసి పడేస్తారు. వాటి వల్ల యజమానుడికి ఉపయోగం లేదు. వాటి వల్ల అక్కడ ప్లేస్ అంతా వ్యర్థమే. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము గోధుమలు వంటి వారం కనుక గోధుమలు ఎంత శ్రమ పడినా ఉన్నతమైన ప్రతిఫలాన్ని యజమానుడికి ఇచ్చినట్లు మన జీవితం ద్వారా మనం ఎంత శ్రమ పడినా మన ద్వారా మన యజమానుడు సంతోషాన్ని పొందుకుంటాడు. మనం యజమానుడికి ప్రతిఫలంగా మన జీవితాలు ఉంటాయని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనములు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మేము దృశ్యమైన వాటిని వెదకకుండా అదృశ్యమైన వాటి కొరకు చూస్తున్నాము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనము దృశ్యమైన వాటిని అనేక మంది చూస్తారు. అంటే బంగారాన్ని, డబ్బులను, మంచి ఇల్లును, ఆస్తిని, పేరు ప్రఖ్యాతలను దృశ్యమైన వాటిని చూస్తాం. దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. దృశ్యమైన వాటివి, దృశ్యమైనవి అనిత్యములు. అంటే అవి
ఉండవు. అదృశ్యమైనవి అంటే దేవుని మహిమ, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మ నడిపింపు, ఇవన్నీ అదృశ్యమైనవి. మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన పరిశుద్ధత, మన భక్తి, ఇవన్నీ కనపడతాయండి. అవి కనపడవు, అదృశ్యములు. అవి నిత్యములు, అవి నిలిచి ఉంటాయి. ఈ బంగారమైన ఆస్తైన ఇల్లైనా ఇవన్నీ అనిత్యములు. ఏదో ఒక రోజు మన పరిస్థితులను బట్టి పోతూ వస్తూ ఉంటాయి. కానీ అదృశ్యమైనది అంటే దేవుని నుండి మనము, ఆయన ఆత్మ ద్వారా మనం పొందుకున్న శక్తి అనేది, మహిమ అనేది, ఆత్మ నడిపింపు అనేది, ఆశీర్వాదం అనేది, ఆ భక్తి, ఆ పరిశుద్ధత, ఆ నీతియుక్తమైన జీవితం అనేది, అవి ఎల్లప్పుడూ నిత్యములు అంటే ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు అవి మనము చూసేవారిగా ఉంటాం. ఈ లోకంలో వాటిని బట్టి ఆశీర్వదించబడతాం, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. కనుక మనము దృశ్యమైన వాటి మీద మనసు ఉంచేవారిగా ఉంటామా? అదృశ్యమైన దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుడు ఇచ్చే ఆత్మీయమైన బలాన్ని పొందుకునే వారిగా ఉంటామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక దేన్ని స్వతంత్రించుకోవాలో మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవనును లేడు. యోబు గారేంటండి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద యోబు వంటి వారు లేరని ఇక్కడ దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన గురించి, మన జీవితం గురించి దేవుడు ఏమని సాక్షిస్తున్నాడో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, మన అన్నో, చెల్లో, తమ్ముడో, అక్కో, ఒక అధికారో, ఒక స్నేహితుడో కాదండి, దేవుడు మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మనుషుల దృష్టిలో కాదండి. మనుషులు ఈ రోజు ఉంటారు, రేపు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కానీ నిత్యం ఉండే దేవుడు, ఇక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ ఆయన రాజ్యంలో కూడా దేవుడు ఉంటాడు. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం? యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి భూమి మీద అతని వంటి వాడు లేడని గొప్ప సాక్ష్యం పొందిన యోబు గారు. ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయండి. అయిన వారిని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, చివరికి అతను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత దీన పరిస్థితి, ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఉన్నత స్థితిలో ఉన్న యోబు గారు, ఆశీర్వదించబడిన యోబు గారు అన్ని కోల్పోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో చూసినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఎంత గొప్పగా పలుకుతున్నాడండి. ఇక్కడ అతను ఎంత వేదన పడుతున్నాడు, అతను పడిన శ్రమలు మన మాటలతో చెప్పగలం. అతని పై వస్త్రాన్ని చింపుకొని, ఇంకా ఆ పరిస్థితుల్లో కూడా అతను సాష్టాంగపడి
ఏమంటున్నానండి? యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. ఈ మాటల్లో యోబు గారు ఏ విషయంలోనూ పాపము చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. మనమైతే చిన్న చిన్న విషయాలకే దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు వాళ్ళనే చూస్తాడు, మమ్మల్ని చూడ్డు, దేవుడు మేము పడుతున్న బాధను గుర్తించడు, మాకెందుకు ఈ శ్రమలు అని మనము నోటి మాటతో అయినా పాపం చేసేవారుగా ఉంటాం. మన ప్రవర్తనతో కూడా దేవుడి సన్నిధికే రారు కొంతమంది, వారు కలిగిన శ్రమలను బట్టి. కానీ యోబు గారు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక. ఇవన్నీ నాకు దేవుడే ఇచ్చాడు. ఈ ఆస్తి అయినా, పేరు ప్రఖ్యాతులైనా, ఆరోగ్యమైనా, కొడుకులైనా, కూతుర్లైనా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఇచ్చిన దేవుడికి అధికారం ఉంది అని తెలియజేశాడు. కానీ మనుషులుగా మనం ఏం చేస్తామండి? యోబు గారి లాగా ఉండలేము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. యోబు గారి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, శ్రమల్లో కూడా మన విశ్వాసం దేవుని మీదే ఉండాలి. యోబు గారు ఆశీర్వదించబడినప్పుడు విశ్వాసం దేవుని మీదే ఉంది, శ్రమలో కూడా విశ్వాసం దేవుని మీదే ఉంది. పరిస్థితులు మారినా, ఈ లోకంలో ఏది జరిగినా మన విశ్వాసం మాత్రం దేవుని మీదే ఉండాలి అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే యోబు భార్య ఏమంటుందంటే, 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనములు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుము కదా, కీడును మనము అనుభవింప తగదు అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. యోబు భార్య వలె అనేక మంది అంటారు, మామగారిని కూడా అనేక మంది అన్నారు. యోబు భార్య వలె యోబుని అన్నట్లు అనేక మంది అంటారు. ఇంకెందుకు నీ భక్తి, ఇంకెందుకు విశ్వాసం? కుటుంబ సభ్యులను కోల్పోయావు, ఆస్తిని కోల్పోయావు. యోబును కూడా అదే అంటున్నారండి. కుటుంబ సభ్యులు కోల్పోయావు, ఆస్తిని కోల్పోయావు, పేరు ప్రఖ్యాతులు కోల్పోయావు, కురుపులు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్నావు. ఇంకెందుకు నీ విశ్వాసం? దేవుణ్ణి దూషించి మరణించు అని యోబు భార్య అన్నట్లు అనేక మంది మనల్ని అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారిని కూడా అనేక మంది అంతే అన్నారండి, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. యోబు ఇన్ని పరిస్థితుల్లో కూడా నోటి మాటతో కూడా పాపం చేయలేదండి. మనము దేవుని వలన మేలు అనుభవింపుదాం కదా, మేలు పొందుకున్నాం కదా, కీడు ఎందుకు పొందుకోలేము? ప్రియ సహోదరి సోదరా, యోబు వలె మనం ఆలోచించినట్లయితే మనం ఎదుర్కొనే శ్రమ అది ఎంత ఘోరమైందైనా, అది ఎన్ని సంవత్సరాల నుండి మనం ఆ శ్రమలో వెళ్తున్నా కూడా దాన్ని బట్టి మనము భయపడము, బాధపడము, దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం విడిచిపెట్టాము. ప్రియ సహోదరి సోదరా, ఈ సందర్భంలో యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. మనమైతే ఏం చేస్తామండి? మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి నోటి మాటతో పాపం చేసేవారు. దేవుడు నాకేం చేశాడు, అన్యాయం చేశాడు, దేవుడు నమ్ముకోకుండా ఉన్నా బాగుండేదే, లోకానుసారంగా జీవించినా బాగుండేదే, భక్తిగా జీవించిన ఏవ ఆశీర్వాదం, ఏం దీవెన నేను పొందుకుంటున్నాను అని మనలో మనం కృంగిపోతూ నలిగిపోతూ పొందుకున్న శ్రమలను బట్టి మరణించాలని ఆశపడేవారుగా అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. శ్రమల్లో ఉన్న మనము నోటి మాటతో కూడా పాపం చేయకూడదండి. దేవుణ్ణి దూషించకూడదు, దేవుని నామాన్ని మనము అవమానపరిచే వారిగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చివరిగా చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. స్నేహితులు మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో యోబు గారిని ఎంతగానో గాయపరిచిన స్నేహితులు కోసం యోబు గారు ప్రార్థన చేసినప్పుడు, ప్రియ సహోదరి సోదరా, మనకి శ్రమలుంటే మనమే ప్రార్థన చేసుకోలేం. కానీ యోబు గారు ఏం చేస్తారండి, అతని హృదయాన్ని గాయపరిచిన స్నేహితుల కోసం, అతని శత్రులుగా భావించిన స్నేహితుల కోసం, అతని నాశనాన్ని చూడాలనుకున్న స్నేహితుల కోసం యోబు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడి హృదయం కదిలిపోయిందండి. దేవుడు అతని కోల్పోయిన వాటన్నిటికంటే 200 దేవుడు 200 ఇచ్చాడు. ఆస్తిని, కొడుకులను, కూతుళ్లను, ఆరోగ్యాన్ని, ఉన్నతమైన స్థితిని 200 ఇచ్చాడు. యోబు గారు శ్రమల వల్ల కోల్పోయింది ఒకటే, కానీ దేవుడు ఇచ్చింది 200. శ్రమలో ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలను బట్టి మనం కోల్పోయింది ఒకటైతే దేవుడు 200 మనకి తిరిగి ఇస్తాడు. యోబు గారు వలె. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు పొందుకున్నాడు అంటే ఓర్పుగా ఉన్నాడు, పరీక్షించబడ్డాడు, నిరీక్షించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. శత్రువుల కోసం ప్రార్థన ఎవరైనా చేయగలరండి? శ్రమలో ఉన్న మన కోసం ప్రార్థన చేయడానికే మనకు మనసు రాదు. కానీ యోబు గారు ప్రాణం పోయే పరిస్థితిలో కూడా శత్రువులుగా ఉన్న మిత్రుల కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడిచ్చే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కనుక మన జీవితంలో ఎవరైతే మనల్ని గాయపరిచారో వారి కోసం మనం మొరపెట్టేవారిగా ఉండాలి. యాకోబుకు రాసిన పత్రిక 1:12. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధనను సహించువాడు ధన్యుడు, అతను శోధన యందు, శ్రమ యందు నిలిచిన వాడు గనుక దేవుడు వాగ్దానం చేసినట్లే అతడు జీవ కిరీటాన్ని పొందుతాడు. ఈ లోకంలో చూసినట్లయితే మేము బైబిల్ ట్రైనింగ్ లో సంఘ చరిత్ర అనే ఒక సబ్జెక్టుని చదివామండి. అందులో అనేక మంది శ్రమల పాలై, అనేక మంది అనేక ఘోరమైన మరణాలు పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది భక్తుల మరణం వారికి శ్రమను కలిగించవచ్చు. కానీ వాళ్ళందరూ ఏం పొందుకున్నారండి? జీవ కిరీటాన్ని పొందుకున్నారు. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధన యందు నిలిచిన వాడు గనుక జీవ కిరీటాన్ని పొందుకుంటాడు, దేవుడు వాగ్దానం చేసినట్లు. కనుక మనము శోధనలను, శ్రమలను సహించేవారిగా, ఆ శ్రమల్లో నిలిచి ఉండేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా ఒక వచనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. నీతివంతులుగా జీవించే వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్నిసార్లు వారు పడిపోయినా, ఎన్నిసార్లు వారు కృంగిపోయినా, ఎన్నిసార్లు వారు ఓడిపోయినా దేవుడు ఏం చేస్తారండి? వారిని విడిపిస్తాడు, వారిని కాపాడుతాడు. వారి కోసం దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆయన రాజ్యంలో దాచి ఉంచాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక ఆపదలు వచ్చినప్పటికీ, శ్రమల్లో మనం కృంగిపోయినప్పటికీ వాటన్నిటి నుండి విడిపించే దేవుని వైపు మనం చూడాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక శ్రమల్లో మనలను విడిపించే దేవుని వైపు మనం చూసేవారిగా, శ్రమల్లో మన విశ్వాసాన్ని కాపాడుకునేవారిగా, శ్రమల్లో మనము
ఓర్పు కలిగి ఉండి మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు నిరీక్షణగా ఎదురు చూసేవారుగా శ్రమల్లో మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలు వచ్చినప్పుడు మనం అందరం కృంగిపోయేవారుగా ఉంటాం. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, శ్రమలను బట్టి మనం భయపడకుండా ధైర్యం కలిగి ఈ లోకాన్ని జయించే దేవుడికి మన శ్రమ చాలా చిన్నది కాబట్టి ఆ శ్రమను గురించి దేవునికి మొరపెట్టినట్లయితే శ్రమలో విడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుడు రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక శ్రమలో నుండి విడిపించే దేవుని వైపు మనం చూస్తూ ఆ దేవుడిచ్చే సహాయం ద్వారానే శ్రమలో నుండి మనం విడుదల పొందుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దీవెనలను పొందుకొని యోబు వలె ఉన్నతమైన సాక్షిగా జీవించే వారిగా ఉందుదుముగాక. ఇట్టి కృప ధన్యత యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవా, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా శ్రమల్లోనైనా తండ్రి, అయ్యా మేమందరం నైనా విశ్వాసాన్ని కోల్పోయేవారుగా, ఓర్పులు కోల్పోయేవారుగా, పరీక్షల విజయాన్ని పొందుకోకుండా ఉండేవారిగా, నిరీక్షణ లేని వారిగా ఉంటున్నాము తండ్రి నాయన. మా అందరికీ నాయన తండ్రి అయ్యా శ్రమల్లో ఓర్పుని దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి పరీక్షలో విజయం పొందడానికి కృపను దయచేయండి తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము నిరీక్షణగా జీవించడానికి కృప చూపించండి తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా శ్రమలను సైతం నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము శ్రమల్లో విడుదల పొందడానికి నాయన లోకాన్ని జయించేనా నాయన తండ్రి, అయ్యా నీ వైపు చూసే కృపణ దయచేయండి తండ్రి నాయన. అయ్యా మా శ్రమల్లో మనుషుల వైపు కాదు తండ్రి, నీ వైపు చూసి నీ సహాయం ద్వారానే నేను తండ్రి నాయన, నీ వాక్కు ద్వారా స్వస్థత పొంది నాయన తండ్రి, అయ్యా శ్రమల్లో విడుదల పొందే కృపణ మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యోబు గారి వలె నాయన తండ్రి, అయ్యా మేము కూడా నాయన తండ్రి మా జీవితంలో కోల్పోయిన వాటన్నిటిలో నాయన తండ్రి, అయ్యా మళ్ళీ రెండంతలుగా పొందుకునే మహాకృపను మా అందరికి దయచేయండి తండ్రి. యోబు గారి వల్లే నాయన తండ్రి, అయ్యా యథార్థవంతుడిగా నాయన, న్యాయవంతుడిగా నాయన తండ్రి, అయ్యా చెడుతనమును విసర్జించిన వాడిగా నాయన తండ్రి మేమందరూ బ్రతికేనైనా ఒక గొప్ప జీవితాన్ని మా అందరికి దయచేయమని, అయ్యా అయ్యా యోబు గారి వల్లే నాయన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా అయ్యా కల్వరి హోలీ ప్రేమ్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ఆశీర్వదించండి, విస్తరింపజేయండి తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఈ మినిస్ట్రీని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా రత్న పాస్టర్ గారిని, అమ్మగారిని జ్ఞాపకం చేసుకునే తండ్రి, అయ్యా ఇచ్చిన 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకునే తండ్రి, అయ్యా వారికి అవసరత ఇచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వృద్ధులై ఉంచుండగానైనా అమ్మగారికి, అయ్యగారికి నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కాలు నొప్పి నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత నీ కృప ద్వారా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అదేవిధంగా నాయన తండ్రి, అయ్యా అయ్యా నాయన కోటని, అరుణక్కని ప్రేమించి ఇచ్చిన 3 బిడ్డని జ్ఞాపకం చేసుకునే తండ్రి. అయ్యా కుటుంబం చుట్టూ నీ దేవదూతల కంచె వేసి నాయన నీ క్షేమాన్ని, నీ భద్రతని నాయన, నీ సన్నిధిని నాయన వారికి తోడుగా అనుగ్రహించి నీ సేవలో ఉన్నతంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నైనా వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతనైనా నీ కృపలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అదేవిధంగా నాయన అయ్యా నాయన తండ్రి కిరణాన్ని నీ ప్రియాంకకు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రేమించి ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని కూడా నేను తండ్రి అయ్యా నీ సేవలో వాడుకొని నైనా వారికి ఉన్న అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సందీపాన్ని నైనా తండ్రి బ్లెస్ జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా అయ్యా వారి జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, చేయబోయే అద్భుతాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా ఏ దుష్టులు నాయన తండ్రి, అయ్యా వారిని ముట్టకుండా నాయన నీ రెక్కల కింద భద్రపరిచినైనా నీవే తోడుగా ఉండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఆర్థికంగా అయినా సహాయాన్ని దయచేయండి తండ్రి, అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినా అనుకని నాయన తండ్రి అక్కని జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా వారికి ఇచ్చినైనా తండ్రి, అయ్యా గర్భఫలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా అక్కనైనా అయ్యా ప్రెగ్నెంట్ అయ్యి చిన్నగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. కుటుంబం చుట్టూ మీద ఎదుగుతులు కంచేయండి తండ్రి. అయ్యా అనే విజయవాడ వెళ్ళి వచ్చిండగానైనా అయ్యా నైనా తండ్రి ప్రయాణంలో నేను తోడుగా ఉండండి తండ్రి నాయన. అదేవిధంగా నైనా తండ్రి అయ్యా
సిమోనని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నాయనా. అయ్యా అన్న వివాహ విషయంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా. అదేవిధంగా వాజ్పేయి అంకుల్ని ఆంటీని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వృద్ధులై నిలిచిందిగా వారికి నాయన నీవే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా నాయన తండ్రి అయ్యా ఇంకా నాయన తండ్రి సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క నూతన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి నా అవసరతలు తీర్చమని పేరు పేరు వస్తున్నాను నాయన తండ్రి. నీవే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదే విధంగా నాయన తండ్రి అయ్యా నాయన నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా తల్లిని జ్ఞాపకం చేసుకొని హెప్సిబామ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా కాలు నొప్పి నుండి నాయన తండ్రి అయ్యా సంపూర్ణమైన విడుదలను స్వస్థతను దయచేయండి తండ్రి నాయన. అయ్యా నాయన నా తల్లి కోరికలను ఆశలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తుది శ్వాస వరకు ఉన్నతమైన నైనా అయ్యా పాత్రగా నీ సేవలో కొనసాగబడడానికి శక్తిని బలాన్ని నైనా ఆరోగ్యాన్ని ఆయుష్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా హరిశాండు నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క విలువైన వస్తువులను బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. ఇంకా నైనా తండ్రి నీ సేవలో ఉన్నతంగా నైనా వాడబడడానికి నీవి కృప చూపించి నడిపించి సహాయం చేయమని అన్నయ్య వివాహ విషయంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా అయ్యా నా పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నైనా తండ్రి అయ్యా హరిశాంతి నుండి వివాహ విషయంలో నా వివాహ విషయంలో నైనా తండ్రి నీ చిత్త ప్రకారం ఏసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతోనైనా జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములోనైనా తండ్రి. అయ్యా సోషల్ మీడియా ద్వారానైనా కోరిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతనైనా నీవే నీ కృప ద్వారా తీర్చమని నైనా నీవే నడిపించి సహాయం చేయమని యేసునామములోనైనా తండ్రి. అయ్యా ఈరోజు వాక్యం ద్వారానైనా తండ్రి శ్రమలోనైనా తండ్రి అయ్యా నీ వైపు చూసే కృపను అయ్యా శ్రమలోనైనా తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే ఉన్నతన విడుదలను పొందుకుంటానికి విశ్వాసాన్ని నైనా నిరీక్షణను ఓర్పును నైనా తండ్రి అయ్యా మా అందరికి దయచేయమని నీవేనైనా తండ్రి ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రాణి బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకను పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు నా దేవాది దేవుని మనం ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్న హెప్సిబామ్మ గారు వచ్చి కొన్ని నిమిషాలు మనందరినీ ఆరాధనలోకి నడిపిస్తారు. హల్లెలూయా. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
ఎవ్వరు కూడా ఆర్పలేరు ఈ లోకంలో తండ్రి. కేవలం ప్రభు అయ్యా, మా దీపం మీద అధికారం మీకు మాత్రమే ఉంటుంది తండ్రి. గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు అయ్యా, ఏ యోగ్యత లేని మాకు నాయన అయ్యా, మా దీపం నాయన వెలిగిస్తూనే ఉన్న ఈ లోకాల ప్రభు అయ్యా, మేము నాయన మీరు వెలిగించకపోతే ఈ లోకంలో మేము జీవించలేదు తండ్రి. మొత్తం చీకటియే ప్రభావం అయ్యా, మీ వెలుగు వల్ల నాయన ఈ చీకటి లోకాన్ని జయిస్తున్నాం తండ్రి. అయ్యా, సుడిగాలులు నాయన, జడివానలు ఎన్నో మా జీవితాలు అయినప్పటికీ ప్రభావం కేవలం తండ్రి మీ కృప మాత్రమే తండ్రి మమ్మల్ని వెలిగిస్తుంది ప్రభా. ఎన్నో మా జీవితాల్లో ప్రభా ఆటుపోటులు నాయన, సుడిగాలి లాంటి సమస్యలు, జడివాన లాంటి ప్రభా, ఎన్నో బాధలు అయినప్పటికీ తండ్రి సైన్యములకు అధిపతిమైన పరాక్రమశాలిగా నాయన మా ముందు నడిచి మమ్మల్ని నడిపించిన దేవుడు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. పరాక్రమశాలిమైన ఆయన నడిచావు మా కాపరిగా ప్రభు. ఆరని హోరులో ఆరిన నేలపైన మమ్మల్ని నడిపించిన మా దేవుడవు తండ్రి. దేవాది దేవుడవు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఏమి ఇవ్వగలం తండ్రి? కేవలం తండ్రి మా నుంచి కోరుకునేది ప్రభా అయ్యా, స్తుతి స్తోత్రం, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి మహిమ, స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి కొడుకు దేవుని నామమున మహిమపడతాం.
పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. అభిషేకం లేక దర్శనం మీరగా నశించుకున్నామయ్యా నా యేసయ్యా నశించుకున్నామయ్యా నశించుకున్నామయ్యా నా యేసయ్యా
చూచున్నామయ్యా ఇకనైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించగా అభిషేకం లేక దర్శనం వీరగా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా వాడు హృదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా నీ కోసం చూసయ్యా నా యేసయ్యా నా ప్రాణము నీవేనయ్యా నీ కోసం చూసయ్యా నా యేసయ్యా నా ప్రాణము నీవేనయ్యా ఇకనైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించగా అభిషేకం లేక దర్శనం మీరగా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా ఇకనైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించగా నా యేసయ్యా అభిషేకం లేక దర్శనం మీరగా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా నశించుతున్నామయ్యా నా యేసయ్యా నశించుతున్నామయ్యా కోసం నేలను విడిచి చూస్తున్నట్టుగా వర్షమ కోసం నేలను విడిచి చూస్తున్నట్టుగా నీ కోసం చూచనయ్యా నా యేసయ్యా నా జీవము నీవేనయ్యా నీ కోసం చూచనయ్యా నా యేసయ్యా నా జీవము నీవేనయ్యా
ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా నా యేసయ్యా అభిషేకము లేక దర్శనమేరాగా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా బాగుల కోసం చూస్తున్నట్టుగా బాగుల కోసం చూస్తున్నట్టుగా నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా నా యేసయ్యా అభిషేకము లేక దర్శనమేరాగా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా నా యేసయ్యా అభిషేకము లేక దర్శనమేరాగా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా నశించుచున్నామయ్యా నా యేసయ్యా నశించుచున్నామయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన రత్నం పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న శివమ్మ గారు వచ్చిస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.